This conference will now be recorded. సో నేను ఆల్రెడీ జెన్కిన్స్ ఇన్స్టాన్స్ బ్యాకప్ పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ ఒకటి క్రియేట్ చేస్తాను చూడండి. MyAMIs బ్యాక్ జెన్కిన్స్ ఇన్స్టాన్స్ నాకు రెడీ స్టేట్కి వస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ నా దగ్గర లాంచ్ విజార్డ్ టు ఆల్ ట్రాఫిక్ తీసుకుంటాను. రివ్యూ అండ్ లాంచ్ ఇట్. సో ఇక్కడ నా దగ్గర డీపా అనే పెమ్ ఫైల్ ఉంది, తీసుకుంటాను. లాంచ్ ఇన్స్టాన్సెస్. సో ఇప్పుడు నా దగ్గర జెన్కిన్స్ ఇన్స్టాన్స్ రెడీగా ఉంది గైస్. సో నేను బ్యాకప్ తీసుకున్నాను కాబట్టి మీరు తీసుకుంటే బిల్ పడుతుంది గైస్. ఇది అకౌంట్ సస్పెండ్ అవ్వడానికి ఇంకొక 1 month లో సస్పెండ్ అయిపోతుంది కాబట్టి నేను బ్యాకప్ తీసుకున్నాను. మీరు బ్యాకప్ తీసుకున్నారంటే బిల్ పడుతుంది. సో నాకు ఇప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ రెడీ స్టేట్ లో ఉంది. ఇప్పుడు జెన్కిన్స్ డాష్ బోర్డ్కి వెళ్తాను చూడండి. బ్యాకప్ ఎలా తీసుకున్నారు? ఓహో, AMIs AWS లో AMI గుర్తు అవునవును గుర్తు. సో ఇప్పుడు మీకు జెన్కిన్స్ రెడీ స్టేట్ లో ఉంది. యూజర్ నేమ్ మనీ, పాస్వర్డ్ మనీ. Now my Jenkins dashboard is ready. సో ఇప్పుడు మనం జెన్కిన్స్ లో జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, జెన్కిన్స్ లో తర్వాత మనం ప్లగిన్స్, సీక్వెన్షియల్ జాబ్స్, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్, మాస్టర్స్ లే కాన్సెప్ట్, యూజర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఇదంతా చెప్తాను. సో ఈరోజు మీకు ప్లగిన్స్ 3 ways లో ఇన్స్టాల్ చేయొచ్చు అని చెప్పాను నేను. ప్లగిన్స్ మనం 3 ways లో ఇన్స్టాల్ చేయొచ్చు. అందులో ఫస్ట్ 3 ways లో ఇన్స్టాల్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్. ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు, కంపల్సరీ అడుగుతారు. సో ప్లగిన్స్ ని ఎన్ని వేస్ లో మనం ఇన్స్టాల్ చేస్తాము అనేది కాన్సెప్ట్ చూడండి. సో మీకు తెలిసిందే, ఇది మేనేజ్ జెన్కిన్స్కి వెళ్ళాలి, మేనేజ్ ప్లగిన్స్, అవైలబుల్ సెక్షన్, అక్కడికి వెళ్ళి మీరు ట్యాప్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో మీకు తెలిసిందే నార్మల్ డైలీ మనం చేసే ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేస్తానో చూడండి. సో మేనేజ్ జెన్కిన్స్ and select manage plugins. So go to available section and type here your plugin name. For example, నేను deploy to container plugin ఒకటి ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, select install without restart. This is the first method plugin ఇన్స్టాల్ చేసేదాన్ని, ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నాకు ప్లగిన్ లింక్స్ ఉంటాయి గూగుల్లో. మనకి ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్, ఇక్కడ ప్లగిన్స్ అని ఉంటుంది గూగుల్లో. మీకు ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ ప్లగిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీరు కనుక SH ఏజెంట్ అనే ప్లగిన్ ఉంటుంది. SH ఏజెంట్ ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను చూడండి. SSH ఏజెంట్ ఆర్ ఎనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పబ్లిష్ ఓవర్ SH అని ఉందండి. ఈ ప్లగిన్ కావాలనుకోండి మనకి, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇందులో ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లేటెస్ట్ కావాలంటే లేటెస్ట్, ప్రీవియస్ కావాలంటే ప్రీవియస్. ఇక్కడ చూడండి మీరు 1.22 అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఒక వే. పబ్లిష్ ఓవర్ SH అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి డౌన్లోడ్ చేశాను కాబట్టి పక్కన మీకు 2.hp అని వస్తుంది. ప్లగిన్స్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి మీకు .hpi ఫార్మాట్లో ఉంటాయి. డౌన్లోడ్ చేస్తే మీరు మామూలుగా అయితే .hpi ఫార్మాట్లన్నా ఉంటాయి, లేదా JPI ఫార్మాట్లన్నా ఉంటాయి.
సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేశారు. సెకండ్ మెథడ్ చూడండి, సేమ్ మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, అండ్ ఇప్పుడు అవైలబుల్ సెక్షన్ కాదు మీరు వెళ్ళాల్సింది, అడ్వాన్స్డ్ సెక్షన్ లోకి వెళ్ళాలి. అడ్వాన్స్డ్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు అప్లోడ్ ఏ ప్లగిన్ అని ఉంది చూడండి, ఇది క్లిక్ చేయాలి. సో చూస్ ఫైల్, మీరు డౌన్లోడ్స్ లో ఉందిగా, డౌన్లోడ్స్ లోకి వెళ్ళి పబ్లిష్ ఓవర్ ఎస్హెచ్ దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్, సెలెక్ట్ అయింది, అప్లోడ్, దాట్స్ ఇట్. సెకండ్ వే ఇది. సో మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్ అండర్ అవైలబుల్ సెక్షన్ లో ఫస్ట్ మెథడ్, అండ్ సెకండ్ మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, అక్కడ వెళ్ళి మీరు అడ్వాన్స్డ్ సెక్షన్ లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలి, సెకండ్ మెథడ్ ఇది. సో థర్డ్ మెథడ్ ఏంటిదంటే సేమ్ మనం ఎలా అయితే లోకల్కి ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశాను ఒక ప్లగిన్, ఆ ప్లగిన్ ని మీరు లోకల్ ల్యాప్టాప్ నుంచి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ పాత్ ఒకటి ఉంటుంది మనకి, వేర్లిబ్ జెన్కిన్స్ ప్లగిన్స్ పాత్ ఉంటుంది. ఈ పాత్ లో కాపీ చేయాలి, ఈ పాత్ లో కాపీ చేసి జెన్కిన్స్ సర్వీస్ ని స్టార్ట్ చేయాలి, అంతే. సో ఇది చెయ్యాలి అంటే మన లోకల్ ల్యాప్టాప్ నుంచి లైనెక్స్ సర్వర్స్ కనెక్ట్ అవ్వాలంటే థర్డ్ పార్టీ టూల్ ఒకటి ఉంటుంది, విన్ఎస్సిపి అని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ ద్వారా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం అంతే. ఇప్పుడు అది అవసరం లేదు, రియల్ టైంలో మనం 100% యూస్ చేసేది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ కూడా యూస్ చేయమండి ఇప్పుడు. సో ఈ 3 ways లో మనం ఇన్స్టాల్ చేస్తాం. ఫస్ట్ది మీకు డైలీ చేసింది, ఇప్పుడు నేను చూపించిన డౌన్లోడ్ చేసిన ప్లగిన్ ఇక్కడ చేయాలి, అండ్ మన లోకల్ ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసిన ప్లగిన్ ని ఈ పాత్ తీసుకెళ్ళాలి. పేస్ట్ ఈ పాత్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే విన్ఎస్సిపి అనే టూల్ ద్వారా జస్ట్ జెన్కిన్స్ సర్వీస్ ని స్టార్ట్ చేస్తే సరిపోతుంది. సో రియల్ టైంలో 100% యూజ్ చేసేది ఫస్ట్ మెథడే, డైలీ మనం చేసే ప్లగిన్. ఇందాక నేను డిప్లాయ్ టు కంటైనర్ ప్లగిన్ ఇన్స్టాల్ చేశాను చూడండి, అది. సో ఈ 3 ways లో మనం ప్లగిన్స్ ని ఇన్స్టాల్ చేస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా, హౌ మెనీ వేస్ టు ఇన్స్టాల్ ప్లగిన్స్ ఇన్ యువర్ జెన్కిన్స్ అని అడుగుతారు. అందుకే మీకు స్టార్ మార్క్స్ కూడా ఇచ్చాను ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో నెక్స్ట్ థింగ్ కదా, చెప్పండి. మీరు సెకండ్ పాయింట్ లో డౌన్లోడ్ చేసి దాన్ని మనం కాపీ చేసుకున్నాం కదా సార్, అదే ఫస్ట్ పాయింట్ లో చేయాలి అంటే అది మనకి మేనేజ్ ప్లగిన్స్ లో ఉంటుందా సార్? అది SSH ఇది ఉంటది చూడండి. ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్టాల్ చేశాం కాబట్టి ఇన్స్టాల్డ్ లిస్ట్ లో ఉంటది, అది అవైలబుల్ సెక్షన్ లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో ప్లగిన్ ఏదైనా ఉందనుకోండి, SSH ఏజెంట్ అని ఇక్కడ టైప్ చేసాం అనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది, సెలెక్ట్ చేస్తాం. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది ఉంటేనేమో ఇన్స్టాల్డ్ లో ఉంటది, ఇన్స్టాల్డ్ ఉంటుంది. ఇక్కడ చూడండి పబ్లిష్. సార్ ఇక్కడ ఇంత ఈజీ ప్రాసెస్ ఉండగా మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకునే అవైలబుల్ వాటిల్లో ఇదంతా ఎందుకు మళ్ళీ ఈ మిగిలిన టూ ప్రాసెస్లు? ఒక వేలోనే కాదు మేడం, డిఫరెంట్ వేస్ లో చెయ్యొచ్చు అని వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు జెన్కిన్స్ వాళ్ళు, డిఫరెంట్ వే. సో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు కాబట్టి ఈ 3 మెథడ్ తెలుసుకోవాలి. ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు. ఒక్కొక్కసారి అవైలబుల్ సెక్షన్ లో కొన్ని ప్లగిన్స్ సపోర్ట్ చేయవు, లేటెస్ట్ వర్షన్స్. అలాంటప్పుడు ఇట్లా లింక్స్ కి వెళ్ళి ఏ ప్లగిన్ కావాలో ఆ ప్లగిన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు 1.22 ప్లగిన్ లో కొన్ని ఫీచర్స్ వర్క్ అవ్వట్లేదు అనుకోండి, నేను 1.2కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అది అప్లోడ్ అనుకోండి, సక్సెస్ అవుతుంది. సెకండ్ వే అలాంటి సినారియోలో యూస్ చేస్తుంటాం. సో మనం ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నామండి, అంతకన్నా ఎన్ని వేస్, మల్టిపుల్ వేస్ మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్వ్యూలో థర్డ్ వే చూపించరా సార్, డ్రాగ్ మీరు ఎలా చేశారు? అది విన్ఎస్సిపి టూల్ యూస్ చేయాలండి, అది నేను తర్వాత చెప్తాను. విన్ఎస్సిపి డౌన్లోడ్ చేయాలి, లేదు నా కరెంట్ నా దాంట్లో జస్ట్ మీరు VLC మీడియా ప్లేయర్ పుట్టి గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసినట్టు. సో ఈ 3 ways లో మనం ప్లగిన్స్ ని ఇన్స్టాల్ చేయొచ్చు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, థర్డ్ ప్రాజెక్ట్ అండి, ఆటోమేషన్ ద్వారా. సో ఇప్పుడు దాకా మనం మాస్టర్స్ లెవెల్లో కానీ ఆటోమేషన్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ లో కానీ మనం మాన్యువల్ గా చేసాం. అంటే మాన్యువల్ ఇన్ ది సెన్స్ జెన్కిన్స్ డాష్ బోర్డ్ లో చేసాం, అక్కడ కూడా ఆటోమేషనే.
బట్ ద థింగ్ ఇస్ ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే కోడ్ ద్వారా రాస్తాం. కోడ్ ద్వారా గ్రూవీ స్క్రిప్ట్ ద్వారా మీకు చెప్పాను జెన్కిన్స్ లో మనకి పైప్ లైన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పాను. పైప్ లైన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పాను. దీంట్లో మనకి 2 types ఆఫ్ పైప్ లైన్స్ ఉంటాయి ఇక్కడ అని చెప్పాను స్టార్టింగ్ క్లాస్ లో. సో ఒకటి డిక్లరేటివ్ పైప్ లైన్ ఉంటుంది, స్క్రిప్టివ్ పైప్ లైన్ అని ఉంటుంది అని చెప్పాను. అండ్ సో ది డిక్లరేటివ్ పైప్ లైన్, స్క్రిప్టివ్ పైప్ లైన్ లో మనం యూస్ చేసే స్క్రిప్ట్ గ్రూవీ స్క్రిప్ట్ ఇచ్చారండి. సో ఈ స్క్రిప్ట్ చూసి భయపడాల్సిన అవసరం ఏం లేదండి. చిన్న చిన్న మోడిఫికేషన్ చేయడం తెలుసుకుంటే చాలు. సో ఆల్రెడీ మనకి రియల్ టైమ్ లో ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఫైల్స్ మొత్తం మన గిట్హబ్ లో అన్న పెడతారు లేదా S3 బకెట్స్ లో అన్న పెట్టేస్తారు. ఆ ఫైల్స్ ని చూసి మనం మాడిఫై చేయడం నేర్చుకుంటే చాలు. ఇప్పుడు మీకు మాడిఫై చేయడం సింటాక్సెస్ పరంగా చెప్తాను చూడండి. సో అసలు పైప్ లైన్ అంటే ఏంటిది? ఫస్ట్ పాయింట్, పైప్ లైన్ అంటే ఏంటంటే పైప్ లైన్ ఈజ్ ఎ కోడ్ ఆర్ స్క్రిప్ట్. పైప్ లైన్ ఈజ్ ఎ కోడ్ ఆర్ స్క్రిప్ట్ అండ్ ఇట్ హ్యాస్ సెట్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. And it has set of stages ఉంటాయి. And stages contain steps. Stages contain steps. Steps will execute entire pipeline. Steps will execute entire pipeline. Pipeline అంటే ఏంటంటే pipeline is a code and it has set of stages ఉంటాయి. Stages లో మనకి ఏముంటాయంటే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ will execute entire pipeline. Entire pipeline ని ఎగ్జిక్యూట్ చేసి ఆటోమేషన్ ద్వారా మనం అప్లికేషన్ ని ఎండ్ యూజర్ ఇస్తాము. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటిదంటే స్టేజెస్. స్టేజెస్ కి ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్ మనం URL. సో మీరు ఆటోమేషన్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ కానీ సెకండ్ ప్రాజెక్ట్ కానీ సో మీరు గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తున్నాము, న్యూ ఐటమ్ తీసుకొని గిట్హబ్ URL ఇస్తున్నాం. దాన్ని ఏమంటారు, గిట్ క్లోన్ చేసుకోవడం, దాన్ని గిట్ చెక్అవుట్ అంటారు. ఫస్ట్ మీరు డెవలపర్ ఇచ్చిన కోడ్ ని క్లోన్ చేసుకోవాలి. డెవలపర్ ఇచ్చిన కోడ్ ని క్లోన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేజ్ ఇది. సెకండ్ స్టేజ్ డెవలపర్ ఇచ్చిన కోడ్ ని తీసుకొని మనం నెక్స్ట్ ఏం చేస్తాము, ఒక వార్ ఫైల్ జనరేట్ చేస్తాం. వార్ ఫైల్ జనరేట్ చేయాలంటే ఏంటిది, బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయడం కూడా మీకు ఒక సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ మన వార్ ఫైల్ వచ్చింది, దాన్ని ఏం చేయాలి, థర్డ్ స్టేజ్ వార్ ఫైల్ చేయాలి అంటే వార్ ఫైల్ వచ్చింది, డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి, మనకు వచ్చిన వార్ ఫైల్ ని టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ లో వెబ్ యాప్స్ కాపీ చేయాలి. వెబ్ యాప్స్ కి కాపీ చేయాలి. సో ఈ 3 స్టేజెస్ ద్వారా మనం ఒక అప్లికేషన్ ఎండ్ యూజర్ కి ఇస్తాము. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో ఫస్ట్ స్టేజ్ ఏంటిదంటే మీకు గిట్ URL ని క్లోన్ చేసుకోవడం. సెకండ్ ఏమో వచ్చిన కోడ్ ని తీసుకొని బిల్డ్ చేయడం సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటంటే వచ్చిన వార్ ఫైల్ ని మనం టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ కి అండర్ వెబ్ యాప్స్ కాపీ చేయాలి. సో ఇదంతా మీకు కోడ్ ద్వారా చేస్తాం, గ్రూవీ స్క్రిప్ట్ ద్వారా రాస్తాం. చెప్పండి మేడం. ఒకసారి ఎగ్జాక్ట్ మీనింగ్ డిప్లాయ్ కి చెప్పరా సార్? డిప్లాయ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? డిప్లాయ్ అంటే గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఒక అప్లికేషన్ మనం ఎండ్ యూజర్ కి ఇవ్వడాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. ఒక అప్లికేషన్ ని మనం ఇవ్వడాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. సో ఆ డిప్లాయ్మెంట్ చేయడం ప్రాసెస్ ఏంటిది, ఈ మూడింటి ద్వారా ఫస్ట్ క్లోన్ చేసుకుంటున్నాం, వచ్చిన వార్ ఫైల్ ద్వారా డిప్లాయ్ చేసిందని మనం వార్ ఫైల్ ఉంది, అది డిప్లాయ్ చేసే అప్లికేషన్ ఎండ్ యూజర్ ఈ వార్ ఫైల్ టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ కి వెళ్ళాలి. టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ లో ఉన్న వెబ్ యాప్స్ కాపీ చేయాలి, అప్పుడే మన అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది. సో మీరు గూగుల్ అంటున్నాం బ్రౌజర్ లో మీరు టామ్ క్యాట్ పబ్లిక్ IP కోలన్ 8080 కొట్టగల మన ప్రాజెక్ట్ వస్తుంది చూడండి, జావా హోమ్ యాప్ వర్షన్ 21.0.21.0.22 ఇట్లా వస్తుంది చూడండి, అదే మనం ఎండ్ యూజర్కి ఇవ్వడం డిప్లాయ్మెంట్. అర్థమైందా మేడం? భవానీ గారు క్లియరా? సార్ క్లియర్ సార్. గుడ్. సో ఇదండి మనకి 3 స్టేజెస్ ద్వారా గ్రూవీ స్క్రిప్ట్ రాసి చేస్తాము. సో ఇది పైప్ లైన్ అంటే. సో ఈ పైప్ లైన్ లో మనం గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేస్తామండి. దీన్నే జెన్కిన్స్ పైప్ లైన్ అంటారు. జెన్కిన్స్ పైప్ లైన్ యాజ్ ఏ కోడ్ అన్న అంటారు. సో ఈ జెన్కిన్స్ లో మనకి 2 types ఆఫ్ పైప్ లైన్స్ ఉంటాయి. జెన్కిన్స్ లో మనకి 2 types ఆఫ్ పైప్ లైన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ద డిక్లరేటివ్ పైప్ లైన్, సెకండ్ వన్ ఈస్ ద స్క్రిప్టివ్ పైప్ లైన్. ఫస్ట్ వన్ ఈస్ ద డిక్లరేటివ్ పైప్ లైన్, సెకండ్ వన్ ఈస్ ద స్క్రిప్టివ్ పైప్ లైన్. ఈ రెండింటిని యూస్ చేసి కూడా మనం సో జెన్కిన్స్ పైప్ లైన్ లో గ్రూవీ స్క్రిప్ట్ రాసి ఆటోమేషన్ చేయొచ్చు.
సో ఈ పైప్ లైన్ యూస్ చేసే స్క్రిప్ట్ ఏంటిదంటే గ్రోవీ స్క్రిప్ట్. అది సో ఇక్కడ మీకు ఇందాక మనం స్టేజెస్ గురించి చెప్పుకున్నాం. సో పైప్ లైన్ ఈజ్ ఎ కోడ్ అండ్ ఇట్ హ్యాస్ సెట్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి అని చెప్పాను. స్టేజెస్ కంటైన్స్ స్టెప్స్ ఉంటాయి అని చెప్పాను. స్టెప్స్ విల్ ఎగ్జిక్యూట్ ఎంటైర్ పైప్ లైన్ అని చెప్పాను. స్టెప్స్ విల్ ఎగ్జిక్యూట్ ఎంటైర్ పైప్ లైన్ అని చెప్పాను. సో ఫస్ట్ స్టేజ్ వచ్చి క్లోన్ చేసుకోవడం, సెకండ్ స్టేజ్ వచ్చి బిల్డ్ చేయడం, థర్డ్ స్టేజ్ డిప్లాయ్ చేయడం. సో ఇక్కడ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ లో చూడండి చెక్అవుట్ చేయడం. ఫస్ట్ స్టేజ్ లో స్టెప్ ఏముంటుంది, గిట్ చెక్అవుట్ చేయాలంటే మనం కమాండ్ ఇవ్వాలి, గిట్ క్లోన్ URL ఇవ్వాలి. సో ఇందులో కూడా మనకి లైనెక్స్ కమాండ్స్ వస్తాయండి అన్ని కూడా. సెకండ్ స్టేజ్ లో స్టెప్ ఏంటిది, బిల్డ్ చేయాలంటే మనం MVN క్లీన్ ప్యాకేజ్ ఇవ్వాలి. MVN క్లీన్ ప్యాకేజ్ ఇస్తే మనకు వార్ ఫైల్ జనరేట్ అవుతుంది. డిప్లాయ్ చేయాలి కాబట్టి మనకి వార్ ఫైల్ డిప్లాయ్ అంటే మనకి ఇక్కడ వచ్చిన క్లీన్ ద్వారా వచ్చిన MVN క్లీన్ ప్యాకేజ్ కొడితే వార్ ఫైల్ ఎక్కడ వస్తుంది, మనకి టార్గెట్ లో వస్తుంది. ఈ టార్గెట్ లో వచ్చిన వార్ ఫైల్ మనం టామ్క్యాట్ ఇన్స్టెన్స్ అంటారు వెబ్ యాప్స్ మనం కాపీ చేయాలి. సో దీన్ని డిప్లాయ్ స్టేజ్ లో ఉంటుంది కాపీ చేయాలంటే. సో ఈ వార్ ఫైల్ కాపీ చేయడానికి మనం ఏం చేస్తాము, SCP కమాండ్ యూస్ చేస్తాము. ఎక్కడ మాన్యువల్ ప్రాజెక్ట్ లో వాటర్ ఫాల్ మోడల్ అజైల్ మెథడాలజీలో చెప్పుకున్న దాంట్లో SCP. బట్ ఇప్పుడు కోడ్ ద్వారా చేయాలి కాబట్టి ఇప్పుడు SCP కమాండే యూస్ చేస్తాము. సార్ ఇక్కడ అసలు ఇదంతా చేసేది మావెన్ ఇన్స్టెన్స్ లోనా సార్? ఇదంతా చేసే జెన్కిన్స్ డాష్ బోర్డ్ లో, ఇక్కడ జెన్కిన్స్ డాష్ బోర్డ్ లో రాస్తాం. ఇప్పుడు అసలు మావెన్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయడం ఏం అక్కర్లేదా సార్? అయితే అంటే మనం ఫస్ట్ మావెన్ చేసి ఆటోమేషన్ కాకముందు దాని నుంచి కాపీ చేసాం కదా సార్? అవును, అవే స్టెప్స్ కదా ఇవి? అవే స్టెప్స్. బట్ ద థింగ్ ఇస్ మనం జెన్కిన్స్ లో మావెన్ అనే ఇన్స్టెన్స్ లేకుండా ఓకే జెన్కిన్స్ లోనే మనం అన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం కదా. జావా ఇన్స్టాల్ చేస్తున్నాము, గిట్ ఇన్స్టాల్ చేస్తున్నాము, మావెన్ ఇన్స్టాల్ చేస్తున్నాము, జెన్కిన్స్ ఇన్స్టాల్, ఇంకా మావెన్ తో అంతా మనం దీంట్లోనే చేస్తాం కదా. ఓకే 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 సార్, సారీ సార్. సో ఇప్పుడు స్టేజ్ అంటే ఏంటిది, స్టెప్స్ అంటే ఏంటిది మీకు అర్థమైంది. సో ఎప్పుడు మనం డిక్లరేటివ్ పైప్ లైన్ అంటాము, ఈ డిక్లరేటివ్ పైప్ లైన్ ఎక్కడ రాస్తాము, స్క్రిప్టివ్ పైప్ లైన్ ఎప్పుడు అంటాము, స్క్రిప్టివ్ పైప్ లైన్ ఎలా రాస్తాము, ఎక్కడ రాస్తాము అనే కాన్సెప్ట్ చూడండి. సో ఫస్ట్ మీకు ఏదైనా ఒక పైప్ లైన్ డిక్లరేటివ్ పైప్ లైన్ తెలియాలి అంటే స్టార్టింగ్ ఆ పైప్ లైన్ తో స్టార్ట్ అయింది అంటే అది డిక్లరేటివ్ పైప్ లైన్. పైప్ లైన్ తో స్టార్ట్ అయింది అంటే అది డిక్లరేటివ్ పైప్ లైన్. ఈ డిక్లరేటివ్ పైప్ లైన్ మనం ఎక్కడ రాస్తాం అంటే గిట్హబ్ లో ఒక ఫైల్లో రాస్తాం. ఆ ఫైల్ నేమ్ కి మనం జెన్కిన్స్ ఫైల్ అని నేమ్ ఒకటి ఇచ్చుకొని సో దాంట్లో ఈ కోడ్ అంతా రాస్తాం. డిక్లరేటివ్ పైప్ లైన్ మీరు రాసేది ఎక్కడ అంటే గిట్హబ్ లో రాస్తారు. ఈ గిట్హబ్ లో ఫైల్ రాసి దీన్ని కాల్ చేసుకుంటారు, జెన్కిన్స్ పైప్ లైన్ జాబ్స్ లోకి కాల్ చేసుకుంటారు. అదే మీకు స్క్రిప్టివ్ పైప్ లైన్ ఎప్పుడు అంటారు అంటే మీకు ఎప్పుడైనా సరే పైప్ లైన్ స్టార్ట్ అయ్యేది నోడ్ తో స్టార్ట్ అయింది అంటే అది స్క్రిప్టివ్ పైప్ లైన్ అంటారు. ఈ స్క్రిప్టివ్ పైప్ లైన్ రాసేది ఎక్కడ రాస్తాము అంటే జెన్కిన్స్ డాష్ బోర్డ్ లోనే రాస్తాం. డైరెక్ట్ గా మనం జెన్కిన్స్ డాష్ బోర్డ్ లోనే రాసేస్తాం కోడ్ అంటూ. సో డిక్లరేటివ్ పైప్ లైన్ అయితే జెన్కిన్స్ ఫైల్ రాయాల్సి వస్తుంది ఎక్కడ గిట్హబ్ లో. స్క్రిప్టివ్ పైప్ లైన్ అయితే మాత్రం మీరు జెన్కిన్స్ డాష్ బోర్డ్ లోనే డైరెక్ట్ కోడ్ రాయాల్సి వస్తుంది. గ్రోవీ స్క్రిప్ట్ రెండింటిలో ఇస్తే సేమ్ స్క్రిప్ట్, సింటాక్స్ కూడా సేమే, ఒక వర్డే మారేది. సో డిక్లరేటివ్ పైప్ లైన్ స్టార్ట్ అయ్యేది మాత్రం పైప్ లైన్ తో స్టార్ట్ అవుతుంది. స్క్రిప్టివ్ పైప్ లైన్ స్టార్ట్ అయితే మీకు నోడ్ తో స్టార్ట్ అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అది, సింటాక్సెస్ మొత్తం ఒకటే. సో పైప్ లైన్ తో స్టార్ట్ అయింది అంటే అది డిక్లరేటివ్ పైప్ లైన్, నోడ్ తో స్టార్ట్ అయింది అంటే అది స్క్రిప్టివ్ పైప్ లైన్ అండి. ఈ రెండింటిలో మీ ఇష్టం ఏదైనా యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే ఈ డిక్లరేటివ్ పైప్ లో మనం జెన్కిన్స్ ఫైల్ అనేది ఎక్కడ రాసుకుంటామంటే గిట్హబ్ లో రాస్తాము. ఈ స్క్రిప్టివ్ పైప్ లైన్ ఏమో జెన్కిన్స్ డాష్ బోర్డ్ లో రాస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఏజెంట్ అని ఉంటుంది. ఏజెంట్ అంటే మనకి 4 టైప్స్ ఉంటాయి, ఎనీ, నన్ను, లేబుల్, డాకర్ అని. ఎనీ అంటే సో మనకు అన్ని అప్లికేషన్స్ ని ఏజెంట్ అని యాక్సెస్ చేసుకోవాలి. గిట్, మావెన్, టామ్క్యాట్ అన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేయాలంటే ఏజెంట్ ఎనీ ఇవ్వాలి. అది నన్ను అంటే వద్దు అని. సో లేబుల్ అంటే మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు లేబుల్ ఇస్తాము, పర్టికులర్ లేబుల్ ఇస్తాం కదా మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్, ఆ లేబుల్. డాకర్ ఫైల్స్ రాసుకోవాలంటే డాకర్ సంబంధించి ఇస్తాం. సో ఇందులో ఎక్కువ యూస్ చేస్తుంది ఏంటంటే ఎనీ యూస్ చేస్తారు.
సో ఇప్పుడు మీరు డిక్లరేటివ్ పైప్ లైన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ డిక్లరేటివ్ పైప్. జస్ట్ గైస్ నేను సింటాక్స్ ఏం ఫాలో అవ్వట్లేదు, ఇలా ఉంటదని చెప్తున్నాను. సింటాక్స్ గురించి జెన్కిన్స్ ఫైల్లోకి వెళ్తే చెప్తాను. జస్ట్ సింటాక్స్ చూడండి. సో ఇప్పుడు మీరు డిక్లరేటివ్ పైప్ లైన్ రాయాలి అంటే గిట్ హబ్కి వెళ్ళాలి. ఈ గిట్ హబ్కి వెళ్ళాలి. ఈ గిట్ హబ్ లో మీరు ఒక ఫైల్ యాడ్ చేసుకుంటారు. యాడ్ ఫైల్ అని చెప్తారు, క్రియేట్ ఏ న్యూ ఫైల్ అని చెప్పి దానికి ఏదో ఒక నేమ్ పెట్టుకొని కోడ్ అంతా రాస్తారు. అది ఇక్కడ. సో దీనికి నేమ్ ఎలా ఇవ్వాలి అంటే నేమ్ వచ్చేసరికి సో జెన్కిన్స్ అని మ్యాండేటరీగా ఉండాలండి. జెన్కిన్స్ లో క్యాపిటల్ జే ఉండాలి. ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ లెటర్ జే ఉండాలి. ఫైల్ నేమ్ మీరు ఎలా ఇవ్వాలి అంటే ఎక్స్టెన్షన్ క్యాపిటల్ జే ఉండాలి. జెన్కిన్స్ మ్యాండేటరీ. తర్వాత మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. జెన్కిన్స్ 1, జెన్కిన్స్ ఫైల్ 1, జెన్కిన్స్ -1 2 3. బట్ ఈ జెన్కిన్స్ అనేది మ్యాండేట్ గా ఉండాలి. ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి. ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఇలా ఇవ్వాలి. ఎక్స్టెన్షన్ అంటే జెన్కిన్స్ అనేది మ్యాండేట్ గా మీ ఫైల్ నేమ్ లో కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ జే ఉండాలి. సో డిక్లరేటివ్ పైప్ లైన్ ఫైల్ రాసుకున్నాము. ఫస్ట్ జెన్కిన్స్ ఫైల్ అని ఇచ్చాను నేను. ఇక్కడ చూడండి పైప్ లైన్ తో స్టార్ట్ అయింది. ఇక్కడ పైప్ లైన్ తో స్టార్ట్ అయింది అంటే అది డిక్లరేటివ్ పైప్ లైన్ అని. పైప్ లైన్ తో స్టార్ట్ అయింది అంటే అది డిక్లరేటివ్ పైప్ లైన్ అని. సో బ్రేసెస్ ఓపెన్, ఏజ్ అంటే ఎనీ ఇస్తున్నాను. ఇక్కడ మీకు స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్ చూడండి, స్టేజెస్ లో గిట్ చెక్అవుట్ చేస్తున్నాను, క్లోన్ చేసుకుంటాను. సెకండ్ స్టేజ్ లో బిల్డ్ చేస్తాను. బిల్డ్ చేయడం అంటే వార్ ఫైల్ వస్తుంది. థర్డ్ స్టేజ్ లో డిప్లాయ్ చేస్తాను. సో చూడండి ఫస్ట్ స్టేజ్ లో మీకు స్టెప్స్ ఉంటాయి అని చెప్పాను. స్టెప్ ఏంటిది? గిట్ క్లోన్ URL ని క్లోన్ చేయాలి. గిట్ క్లోన్ URL. బట్ ఇక్కడ క్లోన్ URL చేయాలంటే పైప్ లైన్ ద్వారా కంపల్సరీ మీ గిట్హబ్ క్రెడెన్షియల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. కంపల్సరీ మీరు గిట్హబ్ క్రెడెన్షియల్స్, గిట్హబ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్ స్టేజ్ లో స్టెప్ ఏంటిదంటే గిట్ క్లోన్ URL ఇచ్చేసాం. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ కి వెళ్తున్నాం. సెకండ్ స్టేజ్ బిల్డ్. దీంట్లో స్టెప్ ఏంటిది? బిల్డ్ MVN క్లీన్ ప్యాకేజ్ అంటే మీకు వార్ ఫైల్ జనరేట్ అయిపోతుంది. సెకండ్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ లో మనం డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే మనం సోర్స్ SCP కమాండ్ ఇచ్చేయాలి. సోర్స్ డెస్టినేషన్. ఆ తర్వాత టామ్క్యాట్ సర్వీస్ ని స్టార్ట్ చేయాలి, స్టాప్ చేసుకోవాలి. అప్లికేషన్ ఎండ్ అయిపోతుంది. అది. సో గైస్ నేను ఏం సింటాక్స్ ఏం ఫాలో అవ్వట్లా, రఫ్ గా మీకు ఇలా ఉంటది అని చెప్తున్నాను. అది. సో ఇదంతా ఎక్కడ రాస్తున్నాం? ఒక ఫైల్లో, గిట్హబ్ లో ఒక ఫైల్లో రాస్తాం ఇదంతా కోడ్. సో సెకండ్ ఏంటంటే స్క్రిప్టివ్ పైప్ లైన్. సో దీంట్లో కూడా యూస్ చేసేది సేమ్ స్క్రిప్టే, గ్రూవీ స్క్రిప్టే. సో ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ జెన్కిన్స్ డాష్ బోర్డ్ లోనే రాస్తాం డైరెక్ట్. సో ఈ స్క్రిప్ట్ లైన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది నోడ్ తో స్టార్ట్ అవుతుంది. నోడ్ తో స్టార్ట్ అయితే అది స్క్రిప్టివ్ పైప్ లైన్. సేమ్ స్టెప్స్ ఏజెంట్ ఎనీ తీసుకుంటాను. స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ చెక్అవుట్ చేయడం. దీంట్లో స్టెప్ గిట్ క్లోన్ ఇవ్వాలి. సెకండ్ స్టేజ్ ఏంటంటే బిల్డ్ చేయడం. దీంట్లో స్టెప్ ఏంటిది? బిల్డ్ చేయాలి కాబట్టి MVN క్లీన్ ప్యాకేజ్ ఇవ్వాలి. థర్డ్ స్టేజ్ డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే మనకి వచ్చిన టార్గెట్ లో వచ్చిన వార్ ఫైల్ టామ్క్యాట్ ఇన్స్టెన్స్ కాపీ చేయాలి, టామ్క్యాట్ సర్వీస్ ని స్టార్ట్ చేయాలి. సో ఈ స్క్రిప్ట్ చూసి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు మోడిఫికేషన్ చేయడం నేర్చుకుంటే సరిపోతుంది గైస్. మోడిఫికేషన్ చేసుకుంటే పర్ఫెక్ట్ సింటాక్స్ ఫాలో అవ్వాలంటే మళ్ళీ గ్రూవీ స్క్రిప్ట్ గట్టిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ స్క్రిప్ట్ ద్వారా మనం డిక్లరేటివ్ అవ్వచ్చు, స్క్రిప్టివ్ అవ్వచ్చు. సో రియల్ టైంలో ఒక 20 to 25% మాత్రమే చేస్తాం. ఎక్కువ జాబ్స్ అన్ని కూడా ఫ్రీ స్టైల్ కింద చేస్తాం, అంటే డాష్ బోర్డ్ లెవెల్లోనే చేస్తాం. సో ఇది కూడా వచ్చి ఉండాలి. అది. సో ఇప్పుడు మీకు నా గిట్హబ్ లో మీ గిట్హబ్ కూడా మీరు క్లోన్ చేసుకున్నారు కాబట్టి Jenkins-deck new అనే ఒక ఫైల్ ఉంటుంది. Jenkins-deck new అనే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ ని ఓపెన్ చేస్తే మీకు ఒక నేను రాసిన కోడ్ ఒకటి ఉంటుంది. చూడండి, ఇది ఫైల్. సో దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. దీన్ని నేను జెన్కిన్స్ జాబ్ లో కాల్ చేస్తాను. సో మీకు పైప్ లైన్ తో స్టార్ట్ అయింది అంటే ఏం చెప్పాను మీకు? పైప్ లైన్ తో స్టార్ట్ అయింది అంటే అది డిక్లరేటివ్ పైప్ లైన్. సో ఇక్కడ చూడండి నేనేమి ఇచ్చాను? క్యాపిటల్ J జెన్కిన్స్ ఇచ్చాను, -deck new. తర్వాత మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు ఫైల్ నేమ్. ఇక్కడ పైప్ లైన్ తో స్టార్ట్ అయింది అంటే డిక్లరేటివ్ పైప్ లైన్.
ఏజెంట్ ఎనీ ఇచ్చాను చూడండి అన్ని. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేయాలంటే అన్ని అప్లికేషన్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఎనీ అని ఇవ్వాలి. ఎన్విరాన్మెంట్, సో మనది మ్యావెన్ ప్రాజెక్ట్ కాబట్టి మ్యావెన్ అని ఇచ్చాం. ఇది ఇచ్చిన ఒకటి ఇవ్వపోయిన ఒకటి ఆప్షనల్ ఇది. ఇక్కడ స్టేజెస్ అని ఉంది చూడండి. స్టేజెస్ లో స్టేజ్ 1 గిట్ చెక్అవుట్, స్టేజ్ 2 MVN బిల్డ్ చేస్తున్నాము, మ్యావెన్ బిల్డ్. థర్డ్ స్టేజ్ డిప్లాయ్ టు డెవ్ ఎన్విరాన్మెంట్. సో మీకు చెప్పాను ప్రతి టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ కూడా ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ఒక్కొక్క టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ ఉంటుందని. సో నేను డెవ్ ఎన్విరాన్మెంట్ లోకి డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో థర్డ్ స్టేజ్ ఇది. ఫస్ట్ స్టేజ్ గురించి మాట్లాడదాం చూడండి. స్టేజ్ గిట్ చెక్అవుట్ అంటే క్లోన్ చేయాలి. ఇక్కడ స్టెప్స్, ప్రతి స్టేజ్ లో కూడా మీకు స్టెప్స్ ఉంటాయి అని చెప్పాను. స్టెప్స్ చూడండి, ఇదంతా URL అండి. ఇదంతా మనకి ఆటోమేటిక్ గా కోడ్ వచ్చేసి వస్తుంది. సో ఇంకొక ఈజీ వే ఏంటంటే ఈ పైప్ లైన్ జాబ్ చేసేటప్పుడు పైప్ లైన్ సింటాక్స్ జనరేటర్ ఒకటి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఇవ్వచ్చు. ఈజీ వే. ఈ కోడ్ అంతా మీకు సార్ ఇది కొంచెం కోడ్ డిఫికల్టీగా ఉంది అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. బట్ మీరు సింటాక్స్ ఫాలో అయితే చాలు, మాడిఫికేషన్ చేస్తే చాలు. ఇది ఎలా వస్తుంది, నేను గిటబ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కి క్రెడెన్షియల్స్ ఐడి జావా హోమ్ 2 అని ఇచ్చాను. ఇది ఎలా ఇవ్వాలి, ఈ లైన్ మీకు ఎలా వస్తుందని నేను చూపిస్తాను. అంటే గిట్ క్లోన్ URL విత్ క్రెడెన్షియల్స్ గిటబ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ప్రొవైడ్ చేశాను. మీ గిటబ్ పాస్వర్డ్ మీరు ఇవ్వాలి. అండ్ ఆల్సో మీరు ఈ జాబ్ క్రియేట్ చేసేటప్పుడు URL మీ గిటబ్ URL మీరు ఇవ్వాలి గైస్. నాది ఆల్రెడీ నా గిటబ్ URL నేను ఇచ్చాను కాబట్టి నాకు రన్ అవుతుంది. మీ గిటబ్ URL ఇచ్చుకోండి. ఇక్కడ మీ గిటబ్ URL ఇవ్వాలి అది. సో ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, ఇంతతో క్లోన్ అయిపోయింది. సెకండ్ స్టేజ్ బిల్డ్ అవ్వాలి. మనకి క్లోన్ చేసుకుంటే మై వెబ్ అనే ఒక డైరెక్టరీ వస్తుంది. దాని తర్వాత మనం మై వెబ్ లోకి వెళ్ళి ఏం చేయాలి, MN క్లీన్ ప్యాకేజ్ అనే కమాండ్ కొడితే అందరు టార్గెట్ లోకి ఒక వార్ ఫైల్ వస్తుంది. సెకండ్ స్టేజ్ చూడండి, బిల్డ్ చేయాలి. దీంట్లో స్టెప్స్ ఏంది, మీకు లైనెక్స్ కమాండ్ ఏదైనా స్టార్ట్ అయింది అంటే ఈ స్క్రిప్ట్ లో మీకు లైనెక్స్ కమాండ్ ఏదైనా స్టార్ట్ అయింది అంటే SH లైనెక్స్ కమాండ్ ఏదైనా ఏదైనా రాయాలి అంటే స్టార్టింగ్ మీకు SH తో స్టార్ట్ అయింది. స్టార్టింగ్ మీకు SH తో స్టార్ట్ అయింది అంటే అది లైనెక్స్ కమాండ్ అండి. SH మనం ఏం చేస్తాము, వార్ ఫైల్ రావాలంటే MN క్లీన్ ప్యాకేజ్ అనే కమాండ్ కొట్టాలి. MN క్లీన్ ప్యాకేజ్ అనే కమాండ్ కొట్టాలి. నెక్స్ట్ దీన్ని రీనేమ్ చేస్తున్నాం అంతే. సో మనకి టార్గెట్ లోనే కదా వార్ ఫైల్ వచ్చేది, టార్గెట్ లో /star.var ఏది వచ్చినా సరే నాకు టార్గెట్ లో myweb.var అని రావాలని రీనేమ్ చేస్తున్నాం. ఇది ఇచ్చిన ఒకటి ఇవ్వకపోయినా ఒకటి. సో SH అంటే లైనెక్స్ కమాండ్, MV అంటే రీనేమ్ చేయడం కోసం, ఓల్డ్ నేమ్ ఇది, న్యూ నేమ్, జస్ట్ myweb దాకా రాస్తుంది. ఇది సెకండ్ స్టెప్. ఇచ్చిన ఒకటే ఉంచకపోయినా ఒకటే, నో ఇష్యూ అది. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో మనకి వార్ ఫైల్ వచ్చేస్తుంది. సో డెవలపర్ ఇచ్చిన కోడ్ ని తీసుకున్నాము, వార్ ఫైల్ జనరేట్ అయింది. ఎక్కడ వస్తుంది, టార్గెట్ లోకి వస్తుంది. ఆ తర్వాత మనం టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ కి డిప్లాయ్ చేయాలి. టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ అందరు వెబ్ యాప్స్ కలుగుతాయి. సో ఇక్కడ ఇది చెయ్యాలంటే ఈ స్టెప్ మీకు రావాలి అంటే మామూలుగా మనం ఫస్ట్ ప్రాజెక్ట్ చెప్పుకున్నప్పుడు డిప్లాయ్ టు కంటైనర్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేసాము. డిప్లాయ్ టు కంటైనర్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేసాము. ఇక్కడ మనం ఈ వార్ ఫైల్ కాపీ అవ్వాలంటే త్రూ పైప్ లైన్ ద్వారా వెళ్ళాలంటే దీనికి సపరేట్ ప్లగిన్ ఉంటుంది. సో దీనికి ప్లగిన్ ఏంటంటే SSH ఏజెంట్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. ఇది ఇన్స్టాల్ చేస్తేనే వార్ ఫైల్ కాపీ అవుతుంది. ఇన్స్టాల్ చేస్తేనే మనకి వార్ ఫైల్ కాపీ అవుతుంది. సో దీంట్లో స్టేజ్ డిప్లాయ్ టు డెవ్ ఎన్విరాన్మెంట్ స్టెప్స్ చూడండి. SSH ఏజెంట్ అని నేను ఒక లేబుల్ ఇచ్చాను ఇక్కడ, టామ్ క్యాట్ -new అని. టామ్ క్యాట్ ఇన్స్టెన్స్ కాబట్టి టామ్ క్యాట్ -new అని ఇచ్చాను. SH ఇంక షెల్ కమాండ్ స్టార్ట్ అవుతున్నాయండి ఇక్కడ. సో రెండు కంటే అంతకంటే ఎక్కువ కమాండ్స్ కనుక మనం లైనెక్స్ కమాండ్ చేస్తున్నాం అంటే ఇక్కడ స్క్రిప్ట్ లో గ్రూవీ స్క్రిప్ట్ లో స్టార్టింగ్ SH తో స్టార్ట్ అవుతుంది. మీకు ఎన్ని కమాండ్స్ ఉంటే అన్ని కమాండ్స్ డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 డబల్ కోట్స్ ఇచ్చారు. 3 డబల్ కోట్స్ ఎండ్ అయిపోయినాయి చూడండి. ఇలా 4 ఉంటే 4 కోట్స్, 5 ఉంటే 5. సో 1, 2 ఇట్లా మల్టిపుల్ ఇచ్చుకోవచ్చు. బట్ ఇది ఒక వే, ఇది కూడా ఒక వే అంతే. సో SH లైనెక్స్ కమాండ్ స్టార్ట్ అవుతుంది. మనకి మాన్యువల్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు టార్గెట్ లో ఉన్న వార్ ఫైల్ మనం వెబ్ యాప్స్ కాపీ చేస్తామా, సేమ్ కమాండ్ చూడండి. SCP-O SSH చెకింగ్ నో అని ఇస్తున్నాం. ఆల్రెడీ మనం SSH కాన్ఫిగరేషన్ చేస్తాము. ఈ ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాము. SSH కాన్ఫిగరేషన్ ఇక్కడ నిన్న మాస్టర్స్ లేవ్ కాన్సెప్ట్ లో ఎలా అయితే పెమ్ ఫైల్ లో ఉన్న ప్రైవేట్ కీని కాపీ పేస్ట్ చేస్తామో ఇక్కడ కూడా అలానే చేస్తాం.
ఇక్కడ కూడా అలాగనే చేస్తాము అని. సో చెకింగ్ ఇస్తాము. ఇప్పుడు టార్గెట్ లో నాకు మై వెబ్ డాట్ వార్ ఫైల్ వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి నేను టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ అండర్ వెబ్ యాప్స్ కాపీ చేస్తున్నాను. సో నా దగ్గర వచ్చిన వార్ ఫైల్ ని నేను ఏం చేస్తున్నాను, ఈ స్టెప్ అండర్ టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ వెబ్ యాప్స్ కాపీ చేస్తున్నాను. సెకండ్ స్టెప్ చూడండి, రిమోట్ యూజర్ గా లాగిన్ అయ్యి నేను ఏం చేస్తున్నాను అంటే టామ్ క్యాట్ సర్వీస్ ని స్టాప్ చేస్తున్నాను. SH యూజర్ @ IP అడ్రస్ EC2 హోమ్ డైరెక్టరీ లో అపాచీ బిన్ షట్ డౌన్ డాట్ SH అంటే టామ్ క్యాట్ సర్వీస్ ని స్టాప్ చేస్తున్నాను. సిమిలర్ వే థర్డ్ స్టెప్ ఏంటిది, రిమోట్ యూజర్ గా లాగిన్ అయ్యి ఏం చేస్తున్నాను అంటే టామ్ క్యాట్ సర్వీస్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ కోర్స్ ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ మనం మాడిఫై చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మాడిఫై చేయాల్సింది మీరైతే మాడిఫై చేయాల్సింది URL క్లోన్ చేయాలి. నేనేం చేయాలి అంటే ఇక్కడ టామ్ క్యాట్ ప్రైవేట్ IP అడ్రస్ ఇస్తాను అంతే. బట్ దీని ప్రతిదీ కూడా మనకి సింటాక్స్ చెకర్ ఒకటి ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి అనేది చెప్తాను చూడండి. బిఫోర్ గోయింగ్ టు దాట్, నాకు ఇప్పుడు కంటిన్యూస్ ఇంటిగ్రేట్ చేయడానికి జెన్కిన్స్ ఆల్రెడీ ఇన్స్టాన్స్ ఉంది. మరి డిప్లాయ్ చేయాలంటే టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ కావాలి కదా. సో నేను ఇప్పుడు ఒక టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను అండర్ సేమ్ అవైలబిలిటీ జోన్. చూడండి ఇక్కడ నేను ఏదైతే లండన్ రీజియన్ లో 2B అవైలబిలిటీ జోన్ లో ఉన్నానో అదే అవైలబిలిటీ జోన్ లో మీరు టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ కూడా క్రియేట్ చేయాలి. లాంచ్ ఇన్స్టాన్స్, సెలెక్ట్ 2B అవైలబిలిటీ జోన్. జెన్కిన్స్ ఏ అవైలబిలిటీ జోన్ లో ఉంటే అదే అవైలబిలిటీ జోన్ లో టామ్ క్యాట్ కూడా క్రియేట్ చేయాలి. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్, సెక్యూరిటీ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లాంచ్ Z2 ఆల్ ట్రాఫిక్ ఉంది. రివ్యూ అండ్ లాంచ్ ఇట్. ఇక్కడ దీపాపం ఫైల్ తీసుకుంటాం. లాంచ్ ఇన్స్టాన్సెస్, వ్యూ ఇన్స్టాన్సెస్. సార్ ఇప్పుడు ఇది మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తారా లేకపోతే నార్మల్ గానే చేస్తారా? నార్మల్ గా. ఓకే. ఇప్పుడు టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ లాగానే టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలి. సో పబ్లిక్ IP ఇదంతా మీకు తెలిసిందేనండి. SSH ఆథెంటికేషన్, login as EC2 iPhone user, space SC. సో టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటిది, జావా ఇన్స్టాల్ చేయాలి. సో జావా ఇన్స్టాల్ చేయాలంటే ఒక షార్ట్ కట్ కూడా ఉంటుంది, mlist pipgrep JDK అని మనం టైప్ చేయాల్సిన, అంటే కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డెవిల్ అని ఉంటుంది, 1.8 ఓపెన్ JDK డెవిల్ అని ఉంటుంది. ఇక్కడ మీరు minstall దాన్ని కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తాం. జావా ఇన్స్టాల్ అయిపోయింది. సార్ మీ అంత సీనియర్ లో మేము ఎప్పుడవుతాం సార్? అన్ని తెలుసు. అన్ని చేయాలి కాదు మేడం, డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే అయ్యే వస్తాయి థాట్స్. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. షార్ట్ కట్ కీనా సార్ మీ ఇందాక పెట్టారు కదా సార్, ఒకటి కమాండ్ టైప్ చేశారు కదా, లిస్ట్ ఆఫ్ గ్రిప్ అండ్ JDK అనగానే ఏంటంటే ఉన్న దాంట్లో ప్యాకేజెస్ లో ఏం చేస్తున్నాను, లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ అవైలబుల్ ప్యాకేజెస్ వస్తాయి. అందులో గ్రెప్ పట్టుకుంటున్నా JDK తో స్టార్ట్ అయ్యే, అంటే JDK అంటే జావా డెవలప్మెంట్ కిట్ అంటారు. సో ఇందులో ప్యాకేజెస్ లో నాకు కావాల్సిన ప్యాకేజ్ ఇక్కడ ఉంది ఆల్రెడీ, 1.8 డెవిల్ అని ఉంటుంది. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇక్కడ చూపించదు. ఇది డీబగ్ వచ్చింది, డీబగ్ కాదు, ఇదే సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి minstall అది పెట్టేసి సరిపోతుంది అంతే. సో ఇప్పుడు జావా ఇన్స్టాల్ చేసాము, టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలి అంటే, సో ఇప్పుడు టామ్ క్యాట్ సైట్కి వెళ్ళిపోయి మీరు సేమ్ మీకు తెలిసిందే టామ్ క్యాట్ 9 ఇక్కడ tar.gz కాపీ లింక్ అడ్రస్,
ఇప్పుడు sudo wget ఆన్లైన్ లో ఉన్న టామ్ క్యాట్ ని మనం లోకల్ కి తెచ్చుకుంటాం. ls కొడితే జిప్ ఫైల్ వచ్చింది. దీన్ని అన్జిప్ చేయాలి. tar xvf apache. సో నెక్స్ట్ థింగ్ మీకు తెలిసిందే, దీని లోపలికి వెళ్ళాలి. అపాచీ టామ్ క్యాట్ హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళి ls కొడితే వెబ్ యాప్స్ కి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. chmod 777 వెబ్ యాప్స్. తర్వాత వెబ్ యాప్స్ లోకి వెళ్తే మీకు మేనేజర్ డైరెక్టరీ ఉంటుంది. దీని తర్వాత మెటా ఇన్ఫ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు context.xml ఫైల్ వెళ్ళి వాల్యూ ట్యాగ్ ని ఎలో ట్యాగ్ ని డిలీట్ చేయాలి. ఎస్కేప్ dd కొడితే లైన్ మొత్తం అవుతున్నారు. ఆ తర్వాత క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? టామ్ క్యాట్ క్రెడెన్షియల్స్ ఎక్కడ ఇవ్వాలి మనం? అండర్ విచ్ డైరెక్టరీ? కాన్ఫిగ్ లోకి వెళ్ళి టామ్ క్యాట్ యూజర్స్ XML లో ఇవ్వాలి సార్. కాన్ఫ్ లోకి వెళ్ళాలి. సిడి స్పేస్ కాన్ఫ్ లోకి వెళ్ళి విఐ టామ్ XML ఫైల్ లోకి వెళ్ళి లాస్ట్ లోకి వెళ్ళి ఇవ్వాలి. ఎంటర్ కొట్టి యారో మార్క్ కింద మీకు కావాల్సిన యూజర్ నేమ్ ఫస్ట్ 3 లైన్స్ ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేయాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి చెప్పండి? టామ్ క్యాట్ తీసేసి మేనేజర్ ఓకే. సెకండ్ దాంట్లో మేనేజర్ హైఫన్ స్క్రిప్ట్. నేను యూజర్ నేమ్ టామ్ క్యాట్ ఇస్తాను, పాస్వర్డ్ కూడా నేను టామ్ క్యాట్ ఇస్తాను. సో రోల్స్ ఏమి ఇవ్వాలి ఈ టామ్ క్యాట్ యూజర్ కి? మేనేజర్ GUI మేనేజర్ హైఫన్ స్క్రిప్ట్ కామా మ్యాండేటరీ మేనేజర్ కామా మేనేజర్ హైఫన్ స్క్రిప్ట్ అని ఇవ్వాలి. దాట్స్ ఇట్. ఎస్కేప్ ఒకటి స్లాష్ మిస్ అయినట్టు దాంట్లో వస్తుందా సార్? అట్లా దీంట్లో స్లాష్ మిస్ అయింది కదా, స్లాష్ ఒకటి అంటే ఇక్కడ ఒకటి ఉంది కదా సార్, రోల్ పక్కన ఒకటి ఉంది కదా, అది పర్లేదా సార్? పర్లేదు కాదు, రాదు. నువ్వు ఐడెంటిఫై చేసావు. గుడ్ గుడ్. పర్లేదా కాదు, అది కంపల్సరీ ఉండాలి, లేకపోతే రాదు. ఇక్కడ ఇది మిస్ అయింది. కరెక్ట్, ఇది ఉండాలా? ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ఏం చేయాలి మనం? బిన్ లోపలికి వెళ్ళి ఏం చేయాలి? టామ్ క్యాట్ సర్వీస్ ని స్టార్ట్ చేయాలి. అది ఒక్క యారో మార్క్ పోయినా కూడా రాదు టామ్ క్యాట్ డాష్ బోర్డు. టామ్ క్యాట్ పబ్లిక్ ఐపి, టామ్ క్యాట్ పోర్ట్ నంబర్ ఎంత? 8080. దీన్ని మార్చుకోవచ్చా మనం? పోర్ట్ నంబర్ ని మార్చుకోవచ్చు సార్. ఎక్కడ మార్చుకుంటాము? టామ్ క్యాట్ సర్వీసెస్ server.xml ఫైల్ యూజర్ నేమ్ టామ్ క్యాట్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే గుడ్. సో ఇప్పుడు నాకు టామ్ క్యాట్ ఇన్స్టెన్స్ రెడీగా ఉంది, టామ్ క్యాట్ వెబ్ పేజ్ కూడా రెడీలో ఉంది. సో ఇప్పుడు నేను ఒక జాబ్ ఒకటి క్రియేట్ చేయాలి. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, నేను జాబ్ క్రియేట్ చేయాలి అంటే, ఈ పైప్ లైన్ జాబ్ క్రియేట్ చేయాలంటే వార్ ఫైల్ కాపీ అవ్వాలి అంటే we need to install one plugin. That plugin name is called SSH agent plugin install చేయాలి. SSH agent plugin install చేయాలి. ఎందుకు వార్ ఫైల్ కాపీ అవ్వాలంటే, సో మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, అవైలబుల్ సెక్షన్, ఇక్కడ మీరు SSH agent అని టైప్ చేస్తే చూడండి ఇది ప్లగిన్. దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ వితౌట్ ఇన్స్టాల్. సో ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే వార్ ఫైల్ కాపీ అవుతుంది. ఎస్. సో ఇప్పుడు మనం పైప్ లైన్ రాయాలి. సో ఇప్పుడు న్యూ ఐటమ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని నేమ్ నేను మై పైప్ లైన్ అని ఇస్తాం. సో ఇక్కడ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ కాదండి తీసుకోవాల్సింది,
పైప్ లైన్ తీసుకోవాలి. ఫస్ట్ జనరల్ సెక్షన్, బిల్డ్ ట్రిగ్గర్స్, అడ్వాన్స్ టాపిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది పైప్ లైన్. సో చెప్పాను కదా మీకు, జెన్కిన్స్ జీ డాష్ బోర్డ్ లో రాసేది మీకు ఇక్కడ స్క్రిప్టివ్ పైప్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాయాలంటే నోట్ తో స్టార్ట్ చేసి ఇక్కడ ఎంటర్ కొడితే ఇక్కడ రాస్తాను స్క్రిప్ట్, ఇక్కడ అంతా స్క్రిప్ట్ రాస్తాను. బట్ నేను ఇప్పుడు ఈ స్క్రిప్ట్ దీన్ని యూస్ చేయను, నేను డిక్లరేటివ్ పైప్ లైన్ యూస్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఫైల్ అక్కడ రెడీగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీకు ఏం చేయాలో తెలియదు, పైప్ లైన్ ఎలా రాయాలి, ఎలా కాల్ చేయాలి, ఏంటిది ఇదంతా మీకు తెలియదు. ఫస్ట్ నేను క్లోన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇది, క్లోన్ కావాలి. క్లోన్ కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, సింటాక్స్, పైప్ లైన్ సింటాక్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. నేను ఇంకా జాబ్ని ఏం చేయలేదండి, ఇక్కడ జస్ట్ ఉంచాను. ఇప్పుడు నాకు కావాలి. సో ఇప్పుడు మీకు కోడ్ అంతా కావాలి అంటే ఇప్పుడు గిట్ కావాలి మీకు. ఇక్కడ ఆర్కైవ్ ఫ్యాక్ట్స్ ఆర్టిఫాక్ట్స్ అని ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తే మనం గిట్ సెలెక్ట్ చేస్తే చూడండి, గిట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలి, గిట్హబ్ యూఆర్ఎల్ ఇవ్వాలి. సో నా గిట్హబ్ యూఆర్ఎల్ ఇది, మై వెబ్ కోడ్ యూఆర్ఎల్ ఇస్తాను. సో నాకు ఆటోమేటిక్ అంటే గిట్హబ్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి కాబట్టి యూఆర్ఎల్ ఇస్తున్నాను. ఇప్పుడు బ్రాంచ్, ఇప్పుడు క్రెడెన్షియల్స్ ఇవ్వాలండి. సో పైప్ లైన్ ద్వారా జాబ్ చేయాలి అంటే ఈ గిట్హబ్ క్రెడెన్షియల్స్, మీ గిట్హబ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. సో క్రెడెన్షియల్స్ యాడ్ ఇట్ జెన్కిన్స్. సో యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, నా గిట్హబ్ యూజర్ నేమ్ ఏంటిదంటే శ్రీనివాస్ 1987 డెవాప్స్. సో మీది మీరు ఇవ్వాలి, దిస్ ఈజ్ మై గిట్హబ్ అకౌంట్, ఇక్కడ దాకా ఇవ్వాలండి. మై వెబ్ మళ్ళీ ఇవ్వకూడదు, మై వెబ్ ముందు ఉన్నదే ఇవ్వాలి మీరు. సో నెక్స్ట్ పాస్వర్డ్, ఐ నీడ్ టు గివ్ మై పాస్వర్డ్, మై గిట్హబ్ పాస్వర్డ్, మీ గిట్హబ్ పాస్వర్డ్ మీరు ఇవ్వాలి. సో నా గిట్హబ్ పాస్వర్డ్ నేను ఇస్తున్నాను. ఐడి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇష్టం వచ్చింది నేను పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా హోమ్ 2 అని ఇస్తాను, మీ ఇష్టం వచ్చింది నేను ఇచ్చుకోవచ్చు. యాడ్ ఇట్. ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్ నేను యాడ్ చేస్తాను. సో ఇప్పుడు జనరేట్ పైప్ లైన్ స్క్రిప్ట్ అన్నానంటే నాకు ఈ లైన్ అంతా వస్తుంది, జెన్కిన్స్ -deck మీ ఫైల్లో ఈ లైన్ అంతా ఆటోమేటిక్ వచ్చేస్తుంది చూడండి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ సింటాక్స్ ఫాలో అయ్యి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి అంతే. ఇప్పుడు చూడండి, జనరేట్ పైప్ లైన్ స్క్రిప్ట్ అంటే సేమ్ అక్కడ ఏదైతే లైన్ ఉందో అదే లైన్ వచ్చింది చూడండి. దీన్ని తీసుకెళ్ళి అక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు కూడా ఇట్లానే జావా హోమ్ 2 అని ఇచ్చి క్రెడెన్షియల్ నేను ఇక్కడ ఉంది కాబట్టి, లేదా డిఫరెంట్ నేమ్ ఇస్తే ఆ లైన్ మొత్తాన్ని మీరు ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడ ఇస్తే సరిపోతుంది అంతే. మీరు మాత్రం మీ గిట్హబ్ యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వాలి, నా గిట్హబ్ యూఆర్ఎల్ నేను ఇచ్చాను. సో ఇంతవరకు ఆటోమేటిక్ వచ్చింది చూడండి, పైప్ లైన్ ఏజెంట్ అని ఫస్ట్ స్టేజ్ మీకు వచ్చేసేసింది. సెకండ్ స్టేజ్ ఏంటిది, మీకు ఇక్కడ మ్యావెన్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయాలంటే నార్మల్ లైనెక్స్ కమాండ్స్ ఇక్కడ స్టెప్స్. ఎంఎన్ క్లీన్ ప్యాకేజ్ కొట్టాం, వార్ ఫైల్ ని మనం రీనేమ్ చేస్తున్నాం. సెకండ్ స్టేజ్ సంబంధించి ఇక్కడ ఏమి ఉండదండి, షెల్ కమాండ్సే కాబట్టి నార్మల్ గా వచ్చేసేస్తాయి. నెక్స్ట్ థర్డ్ది డిప్లాయ్ చేయాలి. మనం డిప్లాయ్ చేయాలి అంటే మనం ఆల్రెడీ ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం, SSH ఏజెంట్ ప్లగిన్. సో మనకి ఈ సెక్షన్ వరకు వచ్చేసేస్తుంది చూడండి. సో ఇక్కడ SSH కాన్ఫిగరేషన్ చేయాలండి ఈ రెండింటికి, జెన్కిన్స్ కి టామ్ క్యాట్ కి పైప్ లైన్ ద్వారా. సో గ్రూవీ స్క్రిప్ట్ ద్వారా మనం ఆటోమేషన్ చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటిదంటే ఇక్కడ SSH కాన్ఫిగరేషన్ చేయాలి. SSH కాన్ఫిగరేషన్ ఎలా చేస్తామంటే ఇప్పుడు చేస్తాం చూడండి. సో ఇంత సింటాక్స్ జనరేటర్ గిట్ తో పని అయిపోయిందంటే దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. ఎప్పుడైతే నేను ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తానో ఇక్కడ మీకు SSH ఏజెంట్ అనే ఒక ఆప్షన్ చూడండి, టైప్ చేస్తుంటే SS ఇది చూడండి SSH ఏజెంట్. ఇక్కడ మీరు సేమ్ మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ ఎలా అయితే చేశారో మన పెమ్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ దీంట్లో ఉన్న ప్రైవేట్ కీని కాపీ చేయాలి, Ctrl+Alt Ctrl+C. మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ ఎలా అయితే కాపీ చేశారో సేమ్ అంతే. సో ఇప్పుడు SSH ఏజెంట్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. జెన్కిన్స్ ఇక్కడ డిఫాల్ట్ యూజర్ ఎవరు మనకి, జెన్కిన్స్ కానీ టామ్ క్యాట్ కానీ EC2 యూజర్ జెన్కిన్స్. సో ఇక్కడ డిఫాల్ట్ యూజర్ నేమ్ ఇది కాదండి, సారీ. సో యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ కాదు, ఇక్కడ
SSH యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ SSH యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. ఐడి నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టామ్ క్యాట్ -new అని ఇస్తాను. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఆల్రెడీ టామ్ క్యాట్ -new అని ఇచ్చాను కాబట్టి సో నాకు ఈ పర్టికులర్ బ్లాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో మనం షెల్ కమెంట్స్ మనం రాసేసుకుంటాం, బట్ ఈ బ్లాక్ రావడం కోసం నేను ఇప్పుడు చేస్తున్నాను. చూడండి, టామ్ క్యాట్ -new యూజర్ నేమ్ వచ్చేసరికి నాకు డిఫాల్ట్ యూజర్ నేమ్ EC2-info జెన్కిన్స్. ఇప్పుడు ఎంటర్ డైరెక్ట్లీ మన ప్రైవేట్ కి కాపీ చేసాం కదా దాన్ని ఎంటర్ డైరెక్ట్లీ ఇప్పుడు చూడండి, క్రెడెన్షియల్స్ మీరు యాడ్ చేసి జనరేట్ స్క్రిప్ట్ అంటే ఈ బ్లాక్ వచ్చేసేస్తుంది. చూడండి, SSH ఏజెంట్ టామ్ క్యాట్ -new అని చూడండి. సో ఇది వచ్చేసింది SSH ఏజెంట్ టామ్ క్యాట్ -new అని. సో మోడిఫికేషన్ చేయడం చేస్తే చాలండి. మళ్ళీ మీరు కంప్లీట్ గా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఏ స్టేజ్ కావాలంటే ఆ స్టేజ్ మీరు రాసేసుకోవాలి. అలాగే ఇది అయిపోయింది. థర్డ్ స్టేజ్ లో కూడా అయిపోయింది. బట్ ఇక్కడ కమాండ్స్ ఉన్నాయి థర్డ్ స్టేజ్ లో. సో హోస్ట్ వెరిఫికేషన్ కి నో ఎందుకు ఇచ్చాను, ఇక్కడ ఆల్రెడీ నేను కాపీ పేస్ట్ చేశాను కాబట్టి ప్రైవేట్ కి. సో ఇప్పుడు వచ్చిన వార్ ఫైల్ ని మనం టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ అండర్ వెబ్ యాప్స్ కాపీ చేయాలి. ఆల్రెడీ మనం ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం, SSH ఏజెంట్ అనే ప్లగిన్. సెకండ్ స్టెప్ ఏంటిది అంటే ఇక్కడ టామ్ క్యాట్ సర్వీస్ ని మనం స్టాప్ చేస్తున్నాం బిఫోర్ గోయింగ్ టు దాట్. ఆ తర్వాత మీరు టామ్ క్యాట్ సర్వీస్ ని స్టార్ట్ చేస్తున్నారు. అది ఇప్పుడు మనం మాడిఫై చేయాల్సింది ఏంటంటే, టోటల్ గా మీరు మాడిఫై చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ది చూడండి, ఎడిట్ చేస్తున్నాను. మీరు మాడిఫై చేయాలి అంటే ఎంటైర్ లైన్ అన్న మాడిఫై చేయొచ్చు. లేదు మీరు గిట్హబ్ క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు ఐడి నేమ్ జావా హోమ్ 2 అనే ఇచ్చారనుకోండి, జస్ట్ ఇది URL ఒకటి మార్చుకుంటే సరిపోద్ది, మీ గిట్హబ్ URL అంతే. ఇక్కడ మీరు మాడిఫై చేయాల్సింది ఇంకేం లేదు. థర్డ్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏదైతే IP అడ్రస్ చూపిస్తుందో, IP అడ్రస్ ఒకటి, ఇదొకటి, ఈ 3 IP అడ్రస్ కూడా టామ్ క్యాట్ ఇన్స్టెన్స్ అయి ఉండాలి. జెన్కిన్స్ ఇవ్వకూడదండి, మళ్ళీ జెన్కిన్స్ అవ్వకూడదు, టామ్ క్యాట్ ఉండాలి. అండ్ ఆల్సో మీకు టామ్ క్యాట్ అప్డేటెడ్ వర్షన్ అండి, ఇది 9.0.46. ఐ థింక్ మీరు క్లోన్ చేసుకున్నప్పుడు 9.45 ఉంటుంది. ఈ వర్షన్ కూడా మీరు మార్చుకోవాల్సి వస్తుంది. 4.6 గా మాడిఫై చేయాలి అది. సో ఇప్పుడు నేను టామ్ క్యాట్ ఇన్స్టెన్స్ ప్రైవేట్ IP తీసుకున్నా. ప్రైవేట్ IP ఎందుకు తీసుకుంటున్నాను అంటే, ఇక్కడ ఎవరైనా టామ్ క్యాట్ ఇన్స్టెన్స్ స్టార్ట్ చేశారంటే పబ్లిక్ IP, సో డైనమిక్ అయిపోతుంది కాబట్టి స్టాటిక్ పబ్లిక్ కాబట్టి ప్రైవేట్ IP ఇచ్చుకుంటాను ఇక్కడ అది. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు ఏం చేయాలి అంటే, ఈ ప్రైవేట్ IP ప్లేస్ లో మన ప్రైవేట్ IP, మన టామ్ క్యాట్ ఇన్స్టెన్స్ ప్రైవేట్ IP ఇవ్వాలి. సెకండ్ లైన్ లో కూడా అంతే, జాగ్రత్తగా స్పేస్లు ఉండకూడదు, ముందులు ఉన్నాయి పోకూడదు. ఇందాక నేను చేసిన మిస్టేక్, ఇందాక మన తరుణ్ చెప్పాడు, ఎక్స్ట్రా ఒక యారో పోయింది. అలా కాకుండా చూసుకోండి ఇక్కడ. సేమ్ అంతే. ఇప్పుడు మీరు కమిట్ చేసేస్తారు, దాట్స్ ఇట్. బట్ విజువలైజేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. నేను కమిట్ చేంజెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జెన్కిన్స్ ఫైల్ నేను కాల్ చేయాలి. ఎక్కడ కాల్ చేయాలి? జెన్కిన్స్ జాబ్లోకి. ఇది మై జాబ్. సో ఇప్పుడు నేను ఇక్కడ స్క్రిప్ట్ పైప్ లైన్ ఏమి యూస్ చేయట్లేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఈ సెక్షన్ లో నేను ఏమి తీసుకోనండి, అడ్వాన్స్డ్ సెక్షన్ పైప్ లైన్ లోకి వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పైప్ లైన్ స్క్రిప్ట్ అని ఉంది చూడండి, పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ SCM ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. ఏంటి ఎగురుతుంది? ఒక్క నిమిషం గైస్, ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. హలో గైస్, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే ఓకే. యాక్చువల్ గా మై సిస్టమ్ కొంచెం స్ట్రక్ అయినట్టుంది. ట్యాబ్ మీద క్లిక్ చేసినా కూడా అవ్వట్లా. కర్సర్ సెలెక్ట్ అవ్వట్లా.
క్యారెక్టర్స్ సెలెక్ట్ అవుతుంది కానీ గూగుల్ పేజ్ ట్యాబ్స్ కూడా సెలెక్ట్ అవ్వట్లేదు. వాట్ హ్యాపెండ్? సార్ ఒకసారి కంట్రోల్ డి కొట్టి ఆల్ ట్యాబ్ కొట్టి ఓపెన్ చేయండి సార్. కంట్రోల్ డి ఆల్ ట్యాబ్ కొట్టి ట్యాబ్ ఓపెన్ చేయండి సార్. రావట్లేదు. రావట్లా. కంట్రోల్ డి ఆల్ ట్యాబ్. సార్ మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వకూడదా సార్? అవ్వచ్చు, బట్ ద థింగ్ ఇస్ రికార్డ్ పోద్ది. రికార్డ్ ఏమంటే మళ్ళీ 2 రికార్డ్స్ వస్తాయి, కంటిన్యూషన్ ఉండదు. అంటే మళ్ళీ దానికోసం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉండండి చెప్తా. అయితే ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేస్తాను, ఇంకొక బ్రౌజరు. ఇది ఓపెన్ అయితే మనం దీంట్లో చేయొచ్చు. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ పబ్లిక్ ఐపీ కావాలి కాబట్టి ఇక్కడ జెన్కిన్స్ ఎస్ ఇప్పుడు వచ్చిందిలేండి, నో ఇష్యూ. దాన్ని ఓపెన్ చేస్తే కానీ ఇది ఓపెన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, పైప్ లైన్ లో మీరు పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ SCM అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గిట్ హబ్ SCM సెక్షన్ లో గిట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన గిట్ హబ్ URL ఇవ్వాలి. మన గిట్ హబ్ URL ఏంటిది? ఇది ఇక్కడ ఈ గిట్ హబ్ URL క్రెడెన్షియల్స్ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ మీరు ఎన్ని ఓపెన్ అయినాయి? ఎస్, చివరికి వచ్చి ఇక్కడ జెన్కిన్స్ ఫైల్. మన జెన్కిన్స్ ఫైల్ నేమ్ ఏంటిది? ఇక్కడ ఈ నేమ్ ఇవ్వాలి, జెన్కిన్స్ -decknew. సో ఈ నేమ్ తీసుకొచ్చి అక్కడ ఇవ్వాలి. ఇప్పుడు కాల్ చేస్తాను. గైస్ వినిపిస్తుందా నా వాయిస్? ఓకే, గుడ్. జెన్కిన్స్ -decknew, దాట్స్ ఇట్. అంటే సో ఇప్పుడు మన గిటబ్ URL క్రెడెన్షియల్ ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ పైప్ లైన్ లో ఏదైతే యాక్టివిటీ ఉందో ఇది మనకి ఆటోమేటిక్ గా రన్ అయిపోద్ది గ్రూవీ స్క్రిప్ట్ ద్వారా. ఈ బిల్డ్ చేయగల నాకు ఇక్కడ మై వెబ్ ఇక్కడికి వచ్చేస్తే మన అప్లికేషన్ ఇండివిజువల్కి వెళ్ళదు. చూడండి, ఇప్పుడు అప్లై, సేవ్ ఇట్. గైస్ ముందే చెప్తున్నాను, ఈ జాబ్ 100% ఫెయిల్ అయింది. ఈ ఇష్యూ ఏ ఇష్యూ అనేది రజని మీరే చెప్పాలి, ఓకేనా? సో ఇప్పుడు బిల్డ్ నౌ చేస్తే 100% బిల్డ్ ఫెయిల్యూర్ అయింది. చూడండి, బిల్డ్ నౌ చూడండి రన్ అవుతుంది. ఈ విజువలైజేషన్ కూడా డిఫరెంట్ గా వస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ విజువలైజేషన్, దీని అవుట్పుట్ మనం ఫ్రీ స్టైల్ జాబ్ చేసినప్పుడు కూడా అలానే ఉంటుంది. చూడండి, ఫస్ట్ చెక్అవుట్ అయింది డిక్లరేటివ్,
Maven build అవుతుంది. థర్డ్ స్టేజ్ డిప్లాయ్ టు టామ్క్యాట్కి వెళ్తుంది, బట్ ఫెయిల్ అయింది చూడండి, ఫెయిల్డ్ అని వచ్చింది. సో ఇక్కడ ఓపెన్ చేస్తే రెడ్ మార్క్ మీద క్లిక్ చేస్తే చివరికి వెళ్తే మీరు చూడండి ఏమంటుందో, స్క్రిప్ట్ ఎగ్జిట్ కోడ్ 126 అంటే ఏందో మరి, పర్మిషన్ డినైడ్ అంట. సార్ యాక్సెస్ యూజర్ యాక్సెస్ ఇవ్వలేదు సార్, మేము పర్మిషన్స్ ఇవ్వలేము సార్ ఫైల్ కి ఎక్కడైతే పేస్ట్ అవ్వాలి. దేనికి ఇవ్వలేదు పర్మిషన్స్? టామ్క్యాట్ లో ఉన్న వెబ్ యాప్స్ కి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాను కానీ ఎందుకో హిస్టరీ కూడా చూపిస్తాను. ఓకే, ఎందుకు అవుతుందంటారు? రిమైనింగ్ గైస్ హలో సార్, ఇది ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ లో అది 2x2 చెక్స్ అవుట్ రాలేదు, స్టాటస్ రాలేదు, చూడండి ఒకసారి. సార్ మీరు మాట్లాడింది వినిపిస్తలేదు సార్. హలో, ఓకే ఇప్పుడు జెన్కిన్స్ లో ఓకే ఇప్పుడు వచ్చేసింది. ఎప్పుడు వస్తాయి? వాయిస్ ఏం బ్రేక్ ఇష్యూ కాదు అవుతుంది. అసలు. ఇంతకుముందు 2x2 చెక్స్ రాలేదు. హలో చాలా టైం అయింది కాబట్టి నో ఇష్యూ. హలో హలో రజనీ గారు మీ వాయిస్ మాకు వినిపిస్తుంది. ఎస్ సార్. ఓకే ఓకే. సో ఇక్కడ ఈ బిల్డ్ ఫెయిల్యూర్ ఎందుకు అయింది అంటారు? ఈ ఇన్స్టాన్సెస్ లో ఏం ప్రాబ్లం లేదు సార్, నాకు తెలిసి జెన్కిన్స్ డాష్ బోర్డ్ లోనే దేని వల్ల అవ్వట్లేదు. జెన్కిన్స్ డాష్ బోర్డ్ లో కాదు. సో ఎక్కడంటే ఇష్యూ వస్తుంది చూడండి ఇప్పుడు స్పేస్ డాట్ డాట్ ls-l కొడతాను. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనం అవుట్పుట్ చూస్తే మీరు, మనం డిఫాల్ట్ యూజర్ ఇందాక SH కాన్ఫిగరేషన్ చేసినప్పుడు EC2 యూజర్ అని ఇచ్చాము. సో మనకు వచ్చిన వార్ ఫైల్ అనేది టామ్క్యాట్ ఇన్స్టాన్స్ కి వెళ్ళడంలా ఇక్కడ చూడండి రన్ చేస్తుంది ఎవరు? EC2 యూజర్ రన్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ EC2 యూజర్ రన్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ వార్ ఫైల్ అనేది టామ్క్యాట్ ఇన్స్టాన్స్ లోకి వెళ్ళట్లా, అసలు అన్నోన్ హోస్ట్ అంటుంది. చూడండి అన్నోన్ హోస్ట్ ఇక్కడ రన్ చేస్తుంది ఎవరు? EC2 యూజర్ రన్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ లేము. ఇక్కడ చూడండి ls-l అని కొడితే ఇక్కడ ఈ అపాచీ టామ్క్యాట్ రన్ టామ్క్యాట్ ఇన్స్టాల్ చేసిన యూజర్ ఎవరు? ఇక్కడ రూట్ యూజర్, రూట్ ఉంది, ఓనర్షిప్ యూజర్ రూటే, గ్రూప్ కూడా యూజర్. అంటే EC2 యూజర్ విల్ నాట్ కమ్యూనికేట్ విత్ రూట్ యూజర్. సో ఇక్కడ కూడా మనం ఓనర్షిప్ మార్చాలి ఇప్పుడు. సో EC2 యూజర్ కమ్యూనికేట్ అవుతారు, కానీ EC2 యూజర్ జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లో ఉన్న EC2 యూజర్ టామ్క్యాట్ ఇన్స్టాన్స్ లో ఉన్న రూట్ యూజర్ తో కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాడు, అందుకనే అన్నోన్ హోస్ట్ అని వచ్చింది. సో ఇప్పుడు మీరు ఓనర్షిప్ మార్చాలి ఈ డైరెక్టరీకి. చూడండి నేను ఓనర్షిప్ మారుస్తాను, chown ఓనర్షిప్ chown అంటే ఓనర్షిప్ మార్చడం, -r దేనికి మార్చాలి? EC2 యూజర్ గా మార్చాలి. EC2-user EC2- అపాచీ టామ్క్యాట్ ఇది సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు అవుతుంది చూడండి. ఇప్పుడు ls-l అనే కమాండ్ కొడితే ఓనర్షిప్ మారిపోయింది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, సేమ్ జాబ్ ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. బిల్డ్ నౌ. చూడండి ఇప్పుడు సక్సెస్ అయింది. ఎస్, అవుట్పుట్ కూడా చూస్తే చూడండి సక్సెస్ అయింది. గైస్ ఫాలో అవుతున్నారా? అక్కడ ఓనర్షిప్ మారడం వల్ల మనకి సక్సెస్ అవ్వాలి. ఇక్కడ చూడండి సక్సెస్ అయింది.
సో ఇప్పుడు మీరు టామ్ క్యాట్ ఇన్స్టెన్స్ లో సార్ వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఒక సార్ నిమిషం ఒకసారి మేడం. లైనెక్స్ దగ్గరికి వెళ్ళరా ఒకసారి టామ్ కట్. వెళ్తాను ఒక్కసారి రీఫ్రెష్ చేస్తే మై వెబ్ వచ్చింది చూడండి. అవును మై సార్. వెబ్ మీద క్లిక్ చేస్తే అదే. అవుట్ వచ్చింది సార్. ఇదిగోండి మేడం, ఇదిగోండి. సార్ మనం ఫస్ట్ సిడి డాట్ డాట్ కొట్టక ముందు మనం అపాచీ టామ్ క్యాట్ లో ఉన్నాం కదా డైరెక్టరీలో. ఆ, అవును సిడి డాట్ డాట్ కొట్టాక EC2 యూజర్ లోకి వచ్చాం కదా, అవును అది సరిపోదా సార్? ఆ EC2 యూజర్ రెండు కనెక్ట్ అవ్వడానికి ఆ ఇన్స్టెన్స్ లో EC2 యూజర్ అంటే నో ఒకటి చూడండి. ఈ EC2 యూజర్ హోమ్ డైరెక్టరీలోనే మనకి అపాచీ హోమ్ డైరెక్టరీ ఉంది. అంటే టామ్ క్యాట్ హోమ్ డైరెక్టరీ ఇక్కడ ఉంది కాబట్టి మనం EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ నుంచే ఇవ్వాలి. అందుకే నేను ఇక్కడ EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ నుంచే ఈ కమాండ్ ఇచ్చాను. లోపలికి వెళ్తే దానికి ఎలా ఇస్తాము? మనం వెబ్ యాప్స్ కి ఇవ్వట్లా, ఇప్పుడు ఎంటైర్ టామ్ క్యాట్ హోమ్ డైరెక్టరీ కాదు సార్. మీరు LS-L కొట్టారు కదా, దాని పైన కూడా EC2 యూజరే కదా ఉంది, చూడండి ఒకసారి. అది ఉంటే సరిపోదా సార్? అలా ఉంటే ఇక్కడ ఎక్కడ ఉన్నాం మనం, ఎక్కడ సిడి ఉన్నాం డాట్ డాట్ చూడండి. కింద దాని కింద చూడండి సార్, దాని నెక్స్ట్ స్టెప్ సిడి డాట్ డాట్ చేశాక ఇప్పుడు సిడి ఒక్క నిమిషం మేడం, మీరు సిడి డాట్ డాట్ కొట్టాను అంటే నేను ఈ టామ్ క్యాట్ హోమ్ డైరెక్టరీ నుంచి బయటకు వచ్చాను. సార్ ఆమె ఏమంటుందంటే EC2 యూజర్ అండ్ EC2 యూజర్ రెండు డైరెక్టరీలు మ్యాచ్ అయితే సరిపోతుంది కదా, మనం పర్మిషన్స్ ఎందుకు ఇవ్వాలి? అది సార్ సిడి డాట్ డాట్ తర్వాత అలా అంటారా? సో ఇక్కడ మనకి అది మ్యాచ్ అయితే సరిపోద్ది. బట్ మనం ఇన్స్టాల్ చేసింది సూడో స్పేస్ SU అని రూట్ యాక్సెస్ తీసుకున్నాం కదా, రూట్ యూజర్ గా ఇన్స్టాల్ చేసాం మనం. అందుకనే మీకు రూట్ అని చూపించింది. డైరెక్ట్ గా EC2 యూజర్ గా రూట్ యాక్సెస్ తీసుకోకుండా ఇన్స్టాల్ చేస్తే సక్సెస్ అయింది. రూట్ యూజర్ గా తీసుకోకుండా సూడో స్పేస్ SU కొట్టకుండా చేస్తే సక్సెస్ అయింది. నేను రూట్ యూజర్ గా అయ్యాను కదా, అందుకనే అలా కమ్యూనికేట్ అవ్వట్లా మీతో. ఇంతకు ముందు ఎప్పుడు SSH కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు కదా సార్? అంటే మనం ఓనర్షిప్ చేంజ్ చేయలేదు. ఇది స్క్రిప్ట్ మేడం, ఇది గ్రూవీ స్క్రిప్ట్ కాబట్టి ప్రతిదీ మాన్యువల్ లాగానే చెక్ చేసుకుంటది. ఇది అక్కడ డిప్లాయ్ టు కంటైనర్ ప్లగిన్ చెక్ చేసుకోదు. ఇక్కడ SSH ఏజెంట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి సెక్యూరిటీ కంపల్సరీ చెక్ చేస్తుంది. అది సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనం పోలేసియం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా నేను పోలేసియం ఇస్తాను. కాన్ఫిగర్, బిల్డ్ ట్రిగ్గర్స్, పోలేసియం, అప్లై సేవ్ ఇట్. నేను మోడిఫై చేస్తాను ఇప్పుడు కోడ్ని. SRC main web app JSP 27 కాస్త 28 చేస్తాం. చేంజెస్ చూడండి, 1 minute లో మీకు ఆటోమేటిక్ జాబ్ రన్ అవుతుంది. థర్డ్ బిల్డ్ సక్సెస్ అయింది చూడండి. సో ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే చూడండి, ఇప్పుడు సో ఇది గైస్ మనకి పైప్ లైన్ అంటే అర్థమైందా? సో ఈ ఫైల్ ని మోడిఫై చేయడం దీనికన్నా ఫ్రీ స్టైల్ ఈజీగా ఉంది కదా సార్? ఈజీగా ఉంది, బట్ ఇది కూడా నేర్చుకోవాలి, తప్పదు. ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. ఇది కొంచెం అంటే ఎలాంటి అక్కడక్కడే మోడిఫై చేస్తాం. అంటే మనకు వచ్చిన ప్రాజెక్ట్ ని బట్టి ఉంటది, ప్రాజెక్ట్ లో వచ్చిన రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటది. అది ఫ్రీ స్టైల్ చేయాలనేది మనకు వచ్చిన దాంట్లో తెలిసిపోద్ది. మనకి రిలీజ్ డాక్యుమెంట్ అని ఒకటి వస్తుంది, ఆ డాక్యుమెంట్ లో తెలిసిపోద్ది. ఓకే
ఫ్రీ స్టైల్ జాబ్ చేయాలా, జెన్కిన్స్ ఫ్రీ పైప్ లైన్ జాబ్ రన్ చేయాలా అనేది వాళ్ళే చెప్తారు. మన హ్యాండ్స్ లో ఏమీ ఉండదు. అదంతా డిసైడ్ ఓకే, వాళ్ళు ఏది చేసి చెప్తారు. వాళ్ళు ఏది చెప్తే అది చేయడమే. ఓకే, సో నెక్స్ట్ మీకు ఫైనల్ కాన్సెప్ట్ జెన్కిన్స్ లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెడతారో వాళ్ళని అడుగుతారు. సో మన టామ్ క్యాట్ ఇన్స్టెన్స్ ఎలా అప్గ్రేడ్ చేస్తారు, ఇది కూడా అంతే. ఇది కూడా మనలాంటి వాళ్ళకి ఇవ్వరండి, ఎస్ఎంఈస్ ఉంటారు. ఎస్ఎంఈ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఉంటారు, వాళ్ళకి ఇస్తారు. సో హౌ టు అప్గ్రేడ్ ద జెన్కిన్స్ ఇన్స్టెన్స్ అంటారు. సో ఈ రోజు నా దగ్గర జెన్కిన్స్ వర్షన్ 2 ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జెన్కిన్స్ మీద మీరు క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు 2 అని ఉంటుంది. జెన్కిన్స్ 2.291 ఉంది. రేపు 3 వచ్చింది అనుకోండి, ఎలా అప్గ్రేడ్ చేస్తాము అని అడుగుతారు. ఎలా అప్గ్రేడ్ చేస్తాము, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో జెన్కిన్స్ వర్షన్ 2 ఇన్స్టాన్స్ మనం బ్యాకప్ తీసుకోవాలండి. ఏఎంఐ ఆర్ ఇమేజ్ బ్యాకప్ తీసుకోవాలి. ఇమేజ్. సో ఇందాక నేను క్రియేట్ చేసుకున్నా చూడండి, ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు మై ఏఎంఐస్ లో ఉంది. ఇలా బ్యాకప్ తీసుకోవాలి. సెకండ్, వీ నీడ్ టు క్రియేట్ వన్ మోర్ ఇన్స్టాన్స్ ఒకటి తీసుకొని దాంట్లో మీరు జెన్కిన్స్ 3rd వర్షన్ ని ఇన్స్టాల్ చేయాలి. జెన్కిన్స్ వర్షన్ 2 ని ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత జెన్కిన్స్ వర్షన్ 2 లో మనకి వేర్లిబ్ జెన్కిన్స్ లో జాబ్స్ అన్ని ఉంటాయి. అంటే వేర్లిబ్ జెన్కిన్స్ అనేది జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ అండి. ఈ టామ్ క్యాట్ జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీని సెకండ్ దానిలో ఉన్న దాన్ని తీసుకెళ్లి 3rd దానిలో కాపీ చేయాలి. టామ్ క్యాట్ హోమ్ డైరెక్టరీ ఉన్నాయి మొత్తం కూడా, జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ వేర్లిబ్ జెన్కిన్స్ లో ఉన్న కంటెంట్ మొత్తం కొత్తగా క్రియేట్ చేసిన జెన్కిన్స్ వర్షన్ 3 లో కూడా కాపీ చేయాలి. ఆ తర్వాత ప్లగిన్స్ ఆల్సో కాపీ చేయాలి. మనం ప్లగిన్స్ ఎన్ని ఉంటే అన్ని. ఈ ప్లగిన్స్ ఎలా కాపీ చేయాలి మీకు తెలిసిందే. వేర్లిబ్ జెన్కిన్స్ ప్లగిన్స్ ఉంటాయి, 2 లో ఉన్నవి 3 లోకి కాపీ చేస్తాం ఎస్సిపి కమాండ్ ద్వారా. సో ఫైనల్ గా మీరు జెన్కిన్స్ వర్షన్ 3 ఇన్స్టాన్స్ కనుక రీబూట్ చేసి ప్రాపర్ గా వర్క్ అవుతుంది అంటే జెన్కిన్స్ వర్షన్ 2 ఇన్స్టాన్స్ ని డిలీట్ చేస్తాము. సో సెకండ్ వర్షన్ ఉన్న ఇన్స్టాన్స్ ని ఏం చేస్తాము అంటే బ్యాకప్ తీసుకోవాలి. ఒక్క నిమిషం నరేష్, ఒక్క నిమిషం. సో జెన్కిన్స్ వర్షన్ 2 ఇన్స్టాన్స్ మనం బ్యాకప్ తీసుకోవాలి. ఆ తర్వాత జెన్కిన్స్ ఇన్స్టాన్స్ 3rd న్యూ ఇన్స్టాన్స్ ఒకటి తీసుకొని దాంట్లో జెన్కిన్స్ వర్షన్ లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత జెన్కిన్స్ వర్షన్ 2 ఇన్స్టాన్స్ లో మీరు వేర్లిబ్ జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీని ఉన్న కంటెంట్ మొత్తాన్ని 3rd ఇన్స్టాన్స్ లోకి కాపీ చేయాలి. ఆ తర్వాత ప్లగిన్స్ కాపీ చేసి 3rd వర్షన్ ని రీబూట్ చేయాలి. ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుందంటే జెన్కిన్స్ వర్షన్ 2 ని డిలీట్ చేస్తాం. సేమ్, బట్ ఇది ఇంటర్వ్యూలో అడిగితే మేము చేయలేదు అని చెప్పండి. దీనికి ఎస్ఎంఈస్ చేస్తారు. అది నాకు నాలెడ్జ్ అయితే ఉందని ఇది చెప్పాలి. అది చెప్పండి నరేష్. అలా ఇది EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాము. హలో, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాని వాల్యూమ్స్ అంటే ఓల్డ్ స్నాప్షాట్ అనే వాల్యూమ్స్ తీసుకొచ్చేసి దీనికి అటాచ్ చేసి సరిపోతుంది కదా. అటాచ్ చేస్తే సరిపోద్ది కానీ కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ రావు కదా. ఓఎస్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఓన్లీ వాల్యూమ్ లెవెల్ బ్యాకప్ వస్తుంది. నాకు ఓఎస్ లెవెల్ రాదు బ్యాకప్ అక్కడ. మనం బ్యాకప్ ఏఎంఐ తో చేస్తే ఓల్ ఇన్స్టెన్స్ బ్యాకప్ వచ్చేస్తుంది. హలో, నో. సో దీన్ని బ్యాకప్ కంపల్సరీ 2 ఏఎంఐ ద్వారానే తీసుకోవాలి. వాల్యూమ్ తీసుకొచ్చి అటాచ్ చేస్తే ఉపయోగం ఏముంది? వాల్యూమ్ లెవెల్ లోనే ఉంటాయి. కాదన్న, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాకప్ ఏఎంఐ తో తీసుకున్నారు, ఓకే. తర్వాత దాంట్లో అంటే ఓల్డ్ డాటా మొత్తము దీంట్లో కాపీ చేసేటప్పుడు వాల్యూమ్స్ ఉంటాయి కదన్న. ఆ వాల్యూమ్స్ ను ఓల్డ్ వాల్యూమ్స్ తీసేసి న్యూ వాల్యూమ్ పెట్టాలి కదా, న్యూ వాల్యూమ్స్ తీసేయాలి కదా. దాన్ని వాల్యూమ్స్ అటాచ్ చేసి సరిపోదా అంటున్నా. ఓకే, వాల్యూమ్ లెవెల్ అంటావా? ఎన్ని వాల్యూమ్స్ ఉంటాయి? మనం 11 వాల్యూమ్స్ ఉంటాయి. ఏ వాల్యూమ్ లో ఉంది చెక్ చేసుకోవాలంటే ఎలా? 11 వాల్యూమ్స్ చేసుకోవచ్చు ఒక ఇన్స్టాన్స్. 11 వాల్యూమ్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. మెథడ్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ రికమెండెడ్. సో ఏ వాల్యూమ్ ఉంది, ఎంత జీబీ ఉన్నది అనేది ఎలా తెలుస్తుంది? పర్టికులర్ వాల్యూమ్ లో ఉన్నదని తెలుస్తుంది, బట్ ద థింగ్ ఇస్ నో యూస్. అది నాట్ రికమెండెడ్ దట్ వే. సో ఇది గైస్ మీకు జెన్కిన్స్ అంటే.